వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. భీమవరంలో ఆక్వా రైతులు ఆందోళన తెలుపుతున్నారు. రొయ్యల మేత ధరల పెంపు మీద ఇప్పుడు ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ మేరకు కూడా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల కాలంలో 2 సార్లు మేత ధరలు పెంచడం మీద ఫైర్ అవుతూ ఉన్నారు అధికారులు. ఇటు రైతులు టన్నుకు 8,000 నుంచి 10,000 వరకు అదనపు భారం పడుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక రొయ్యల పెంపకంలో రైతులు ఈ ఎరువుల ధరతో కూడా తాము నష్టపోతున్నామంటూ ఒక్కసారి కాదు 2 సార్లు పెంచారు. అది కూడా 3 నెలల కాలంలో 2 సార్లు పెంచడాన్ని తప్పుపడుతూ ఉన్నారు. ఈ మేరకు కూడా ఈ విధంగా కూడా ధరలు అనేవి పెరుగుతూ పోతే ఎలా ఆక్వా కల్చర్ లో మాకు ఒక్కోసారి నష్టాలు వస్తాయి, లాభాలు వస్తాయి, ఇక ఎరువులు ఇవి కూడా పెరుగుతూ పోతే ఎలా అంటూ కూడా ఇప్పుడు రైతులు రోడ్డెక్కారు. నిన్నటి రోజున ఎక్స్పోర్టర్లు అందరూ సిండికేటెడ్ గా ఏర్పడి ఒకరి తర్వాత ఒకరు అంటే ఒక 5 సంవత్సరాల గ్యాప్ లో ఈ రేటు టన్నుకి 8,000 నుంచి 10,000 వరకు పెంచడం జరిగింది. దీన్ని కమిషనర్ గారు ఒక రోజు ముందు లెటర్ రిలీజ్ చేశారు. అంటే రైతులు పెట్టిన లెటర్ కి స్పందనగా ఫీడ్ రేట్లు అప్షనల్ చట్టానికి లోబడి పెంచాలి, అప్షనల్ చట్టానికి సంబంధం లేకుండా పెంచడానికి వీల్లేదని కమిషనర్ గారు శంకర్ నాయక్ గారు రిలీజ్ చేశారు. దాన్ని కూడా మాకు సంబంధం లేదు, అప్సరా చట్టం అనేది మాకు సంబంధం లేదు, మాకు వర్తించదన్న ధోరణిలో ఫీడ్ కంపెనీలు నిన్న దారుణంగా టన్నుకి 10,000 నుంచి 8,000, 10,000 పెంచి రైతుని కల్చర్ చేయాలా మానాలన్న పరిస్థితికి తీసుకొచ్చారు. దీనికి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఇమీడియట్ గా అప్సరా చట్టం అమలుపరిచి రైతులకి ఫీడ్ రేట్లు పెంచిన రేట్లు అన్నీ బేషరతుగా తగ్గించాలి. తగ్గించలేని పక్షంలో రైతు ఆందోళన తీవ్రతరం చేస్తారు. మేము రైతులు ఏం చేయాలన్నది కూడా భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటిస్తాం. 5 నెలల నుంచి రైతును ఆడేసుకుంటున్నారు. ఓ పక్క ట్రంప్, ఓ పక్క యుద్ధం, ఓ పక్క ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఇప్పుడు కొత్తగా ఫీడ్ వ్యవస్థ. ఈ ఫీడ్ వ్యవస్థకి అంతుమతి లేకుండా అప్సరా చట్టం అనేది ఆచరణ తీసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 8 రూపాయలు అంటే రైతు ఏమైపోతాడు? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి 15 రూపాయలు పెరిగిపోయినట్టు. మాకు ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు? ఎక్కడి నుంచి తేవాలి? కష్టపడి రాత్రి పగలనగా చెరువుల దగ్గర పడుకుని మేము కష్టపడితే ఈ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు దోసుకుని తినేస్తే రైతులు ఎవరు ఉండడు. రైతు లేకపోతే గవర్నమెంట్ ఉండదు, ఎవరు ఉండరు. ఇక్కడ ఈ ఏరియా ఏంటి, మన ఆంధ్రప్రదేశ్ అసలు ఎలా మనుగడ సాధిస్తుందో కూడా తెలియకుండా పోద్ది. ముందు రైతుని బతికించాలి. ఆ విధంగా మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముందుకు వచ్చి దీన్ని తగు విధంగా చర్య తీసుకుంటే మేము రైతులందరూ కలిసి చేయగలం. లేకపోతే మేము చేయలేము. తద్వారా రాష్ట్రం ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఎందుకంటే మన రాష్ట్రం బతుకుతున్నదే మన రొయ్యల ఆక్వా పరిస్థితి వచ్చే ఆదాయం మీద. కాబట్టి కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తగు విధంగా చర్య తీసుకుని మమ్మల్ని కాపాడాలని, ఆ విధంగా చేస్తే మేము రొయ్యలు కల్చర్ చేయలేమని తెలియజేస్తూ మీకు నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరాం అడిగి తెలుసుకుందాం. సాయిరాం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఆక్వా రైతులు ఇప్పుడు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. వరుసగా కూడా అంటే ధరలు పెరుగుతూ పోతున్నాయి. అసలు ఈ ధరల పెరుగుదల కారణం ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కుమ్మక్కాయ పెరుగుతున్నారా, లేకపోతే ఇప్పుడు యుద్ధ పరిణామాల వల్ల పెరుగుతుందా? ఏంటి డీటెయిల్స్? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆక్వా రైతుల ఆందోళన రోజు రోజుకి మారుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్ లో రొయ్యల డిమాండ్ తగ్గిపోవడం, ముఖ్యంగా అమెరికా వంటి ప్రధాన దేశాలకు ఎగుమతులు క్షీణించడం వల్ల ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఎగుమతులు తగ్గడంతో కోల్డ్ స్టోరేజ్ లో సరుకు నిల్వలు పెరిగిపోయి మార్కెట్ లో రొయ్యల ధరలు భారీగా పడిపోయాయి. ఒకవైపు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాల్లో కూలిపోతుండగా, మరోవైపు ఫీడ్ కంపెనీలు వరుసగా మేత ధరలు పెంచడం రైతులపై మరింత భారం మోపుతుంది. కేవలం 3 నెలల వ్యవధిలోనే 2 సార్లు మేత ధరలు పెరగడంతో టన్నుకు 8,000 నుంచి సుమారుగా 10,000 వరకు అదనపు భారం అయితే పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అటు మన రోజు కూడా డీజిల్ కొరత కూడా ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బంది కూడా చేసింది. చెరువుల నిర్వహణ, ఏరియేటర్లు నడిపించడం, నీటి మార్పిడి వంటి కీలక పనులపై డీజిల్ కూడా ప్రభావం ఆధారపడంతో సరఫరా అంతరాయం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మానవుడు కూడా రైతు వేసవకాలంలో అటు విద్యుత్ కొరత కూడా చాలా ఇబ్బందులు చేస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే వలస నష్టాలతో చాలా మంది భీమవరం ఆక్వా రైతులకి రోడ్డెక్కి దళాలు కట్టి దిగారు. వెనక్కి
ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మేత ధరల పెంపును వెనక్కి తీసుకోవాలి. డీజిల్ సరఫరాను కూడా సక్రమంగా నిందిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మేతల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పేసి, అదేవిధంగా ప్రాసెస్ యూనిట్లు మరియు ఫీడ్ కంపెనీల నియంత్రణపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి దయచేసి డిమాండ్ చేస్తున్నారు. అంటే సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి అటు ఆత్మ రైతులు కూడా హెచ్చరిస్తడం జరుగుతుంది. అంటే ఆత్మ రైతులు తిరిగి గిట్టుబాటు ధర స్థాయికి చేరాలంటే ప్రభుత్వం కూడా అత్యంత చర్యలు తీసుకోవాల్సిన అయితే అవసరం అయితే ఉందని రైతు సంఘాలు కూడా సూచిస్తున్నాయి. ముఖ్యంగా రొయ్యల ఎగుమతులకు ప్రత్యామ్నాయ అంతర్జాతీయ మార్కెట్లు కూడా అన్వేషించడం ద్వారా డిమాండ్ పెంచాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆక్వా ఉత్పత్తులను అదేవిధంగా ప్రత్యేక ఎగుమతికి కూడా ప్రోత్సాహం ప్రకటిస్తే రైతులకు కోట ఓట కూడా లభించే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఫీడ్ కంపెనీలపై నియంత్రణ విధించి వ్యాపారులను ఏదైతే స్థిరీకరించకపోతే నకిలీ వ్యాపారులు అదేవిధంగా మరి అధిక ధరలు కూడా ఒత్తిడి చేస్తున్న ప్రాసెసింగ్ యూనిట్లపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి అటు రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. చెరువుల నిర్వహణ అది ఖర్చులు తగ్గించే విధంగా విద్యుత్తుని కూడా సబ్సిడీని కూడా తక్షణమే అమలు చేసే విధంగా అయితే డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ కూడా సదుపాయాలు పెంచాలి. రైతులు తక్కువ ధరలకు అమ్మకానికి ఒత్తిడి గురవ కాకుండా నిల్వలు ఉంచేందుకు అవకాశం కూడా కల్పించాలి. అలాగే ఆక్వా రైతులు ప్రత్యేక రుణాలు వడ్డీ రైతులు కూడా బీమాలను కూడా అందించే సంక్షేమం కూడా తీసుకురావాలని చెప్పేసి అటు ఆక్వా రైతులు కూడా వ్యక్తమైతే చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే వేల మంది ఆక్వా రైతులు భవిష్యత్తు అయితే అటు మేత విషయంలో కానీ అటు కరెంట్ విషయంలో కానీ పరిస్థితి కూడా ఆధారపడి ఉందని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. రైట్. ఇక దీని మీద అంటే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు ఆక్వా కల్చర్ మీద చాలా కూడా డిపెండ్ అయి ఉంటారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ క్రమంలో మరి ప్రభుత్వం లోకే స్పందించాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. మరి దీని మీద ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం ఉందా? తెలిసి ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అటు ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఆక్వాకి పెద్దపేట అసలు ఇక్కడ గోదావరి జిల్లాలో అంటే ముఖ్యంగా, ఎందుకంటే ఇక్కడ చాలా మంది రైతులందరూ కూడా అటు వరి అయితే అంత ముఖ్యంగా అదేవిధంగా ఆక్వా మీద కూడా చాలా మంది రైతులు కూడా ఇక్కడ ఆధారపడి జీవించే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతానికి మొదటి వరకు కూడా ఏదైతే ఫీడ్ రేట్లన్నీ కూడా గతంలో అయితే చాలా హెవీ రేట్ల మీద ఉండేది. అది రైతులు చాలా ఇబ్బంది పడేవారు చెప్పి చెప్పుకొచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ రేట్లు తగ్గించినప్పటికీ ఇప్పుడు మళ్ళీ యుద్ధ ప్రభావం అని చెప్పేసి రేట్లు అయితే మళ్ళీ పెంచే అవసరం ఉంది. కంపెనీలన్నీ కూడా కంపెనీల మీద ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం అయితే ప్రతిదీ కూడా డిమాండ్ చేసినప్పటికీ కూడా రైతు కంపెనీకి కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఫలితం అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. మాకు ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించిన ప్రభుత్వాన్ని కోరుకున్నాం, ఆ ప్రభుత్వం కంపెనీకి హెచ్చరికలు జారీ చేసినా మాకైతే ఎటువంటి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి అటు ఆహ్వానిస్తూ చెప్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఇటు వ్యాపార కాలంలో ఇప్పుడు కరెక్ట్గా సీజన్ టైం ప్రతి చెరువులు కూడా సీజన్ టైం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఖచ్చితంగా రొయ్యి పిల్లల్ని మేము చిన్నపిల్లగా చూసుకుని 4 పూటలు 3 పూటలు కూడా మేతలు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమయంలో అధిక రేట్లు పెరగడం వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెట్టుబడులు అంతా కూడా ఈ వీటికి అయిపోతే మాకు భవిష్యత్తులో మేము దీన్ని నమ్ముకున్నందుకు మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం చెప్పి అటు ఆక్వా రైతులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద తగిన చర్యలు తీసుకున్నాం, న్యాయం చేయగల పక్షాన లేక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేస్తామని చెప్పేసి ఆక్వా రైతులు అయితే చూపిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయిరామ్. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు వరుసగా 3 నెలల్లో 2 సార్లు రొయ్యల మేత మీద ధరలు పెంచడం మీద అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంట్లో కూడా ఏదో ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోవాలి, ఈ రైతులకి ఈ ధరల విషయంలో కూడా నియంత్రణ విషయంలో ఒక చర్యలు తీసుకోవాలంటూ ఆక్వా రైతులు కోరుతూ ఉన్నారు.